గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. గన్స్లో బుల్లెట్ల, న్యూస్లో ఫైర్ల, ఇదే YK47. బాపట్లలో వాజ్పేయి విగ్రహావిష్కరణ నుంచి ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే లక్షల జరిమానా వరకు, అండర్-19 ఆసియా కప్లో మలేషియాపై భారత్ ఘన విజయం నుంచి 1000 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతున్న ధురంధర్ మూవీ వరకు అన్ని అప్డేట్స్ ఈరోజు YK47లో రెడీ. ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రామికులకు వేతనాల చెల్లింపు కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 980 కోట్ల రూపాయలు విడుదల చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2025-26 సంవత్సరంలో ఉపాధి హామీ కార్యక్రమానికి ఇప్పటి వరకు 7,669 కోట్ల రూపాయలను కేంద్రం అందించినట్లు ఆయన వివరించారు. ఇందులో గ్రామీణవేత్తలకు 9,660 కోట్లు, మెటీరియల్ పన్నుల పరిపాలనకి ఖర్చులకు మరో 2,900 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మెండితోక జగన్మోహన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కౌంటర్ ఇచ్చారు. నోరు అగ్గులో పెట్టుకుని మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోనని ఆమె హెచ్చరించారు. ఎమ్మెల్యే పవర్ ఏంటో తాను ఇప్పటి వరకు చూపించలేదన్నారు. ఎమ్మెల్యే పవర్ ఎవరని అడిగినా జగన్మోహన్ రావుకు 24 బేట్ల ఓట్ల మెజార్టీతో చిత్తుగా ఓడిపోయిన వ్యక్తైనా గుర్తున్నారా అంటూ కౌంటర్ ఇచ్చారు. అది గుర్తు లేకపోతే డాక్టర్కు చూపించుకోవాల్సినని సౌమ్య ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో బాల్య వివాహిత రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో బాల్య వివాహ నిర్మూలనకు సంబంధించిన 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి కుటుంబం బాలికల భవిష్యత్తును కాపాడేందుకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గంజాయి వద్దు అభివృద్ధి ముద్దు అనే నినాదంతో అల్లూరు జిల్లా పాడేరులో ఎస్పీ అమిత్ వర్ధన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు. పాడేరు ఏజెన్సీలో గంజాయి సమూలంగా నిర్మూలించామని, అందరూ కలిసికట్టుగా సహకరించారని కలెక్టర్ దినేష్ తెలిపారు. గంజాయి రవాణా నిలిపివేసేందుకు విడతల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అమిత్ భర్గర్ వెల్లడించారు. గిద్దలూరు సబ్ జైల్లో SC/ST కేసుపై అరెస్ట్ అయిన రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిలబిదిని చెన్నారెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డిని పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులతోనే ఇటువంటి అరెస్టులు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులకు భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు జేసీ ప్రకాష్ రెడ్డి రెడీ అయ్యారు. ఎర్రకాలువ దగ్గర భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చేస్తున్నారని జేసీ వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై రుజువులు చూపించాలని, లేని పక్షంలో ధర్నా చేస్తానని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం పెద్దారెడ్డి తండ్రి విగ్రహం ముందు నిరసనకు సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్న తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను ఎంఆర్ఓ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. ఎర్రకాలు వద్ద సర్వే చేపట్టి పూర్తి నివేదికను కలెక్టర్కి అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కౌన్సిలర్లు నిరసనను విరమించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అంకితాభావంతో అమలు చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్కి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం నాగరాజువాడు గ్రామంలో ఒక నెల ఒక గ్రామం 4 పరిశీలనల కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు. తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పీఎస్ఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐ2 రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు అన్నారు. ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగనాథ్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఒక్క సమస్య కూడా అంగీకరించకపోవడంతో ఐక్యవేదిక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సన్నద్ధం అయ్యామన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరితే అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 12వ పిఆర్సీ కమిటీని నియమించి మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన సెలవులు, రక్షణ పరికరాలు, భద్రతా సౌకర్యాలు సకాలంలో కేటాయించాలని కోరారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా కార్మికులపై పనిభారం మోపడం అన్యాయమన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి పరిసర ప్రాంతాల్లోని ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. కాలువలు, రోడ్డు, నీటి సమస్యల నివారణ, వీధి లైట్ల ఏర్పాటు కొరకు రిజర్వాయర్ సంస్థల ప్రహరీ గోడల నిర్మాణం వంటి అంశాలపై పరిశీలించారు. అరసవల్లి పరిసరాలన్నీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో వైసీపీ కార్యకర్త టిఫిన్ బండికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో టిఫిన్ బండి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న గుంతకల్లు నియోజకవర్గం యువ నాయకురాలు వైసీపీ కార్యకర్తను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని మనోధైర్యాన్ని కనిపించారు. అనంతరం ఆర్థిక సాయాన్ని అందజేశారు. నూజివీడు పట్టణాన్ని బెస్ట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వీరయ్య తెలిపారు. 32 వార్డుల్లో దశలవారీగా పరిశుభ్రం చేస్తున్నప్పటికీ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం అపరిశుభ్రతకు దారితీస్తోందన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై వివిధ దశల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల స్పోర్ట్స్ మీట్ ఎంతో సందడిగా సాగిందని, క్రీడాోత్సవాల్లో చివరి రోజుల్లో భాగంగా త్రివర్ణ పతాకంతో 1500 మంది విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. 3వ రోజు క్యాంప్ ఫైర్ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు విద్యలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుతూ క్రీడల్లో కూడా మేటిగా రాణిస్తుండటం కృష్ణ చైతన్య విద్యా సంస్థల గొప్ప పనితీరుకు నిదర్శనమని అన్నారు. అల్లూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో చలిపంజా విసురుతోంది. మన్యం ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా గోదావరికి పరివాహక ప్రాంతాలైన అటవీ ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటాకే రోడ్డుపైన పొగమంచు వీడని పరిస్థితి కనిపిస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నాగులాంటి రేంజ్లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులో లభ్యం కావడంతో అటవీశాఖ అధికారులు నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. నాగార్జున స్వాగ శ్రీశైలం పెద్దపులల అభయారణ్యంలో గస్తీ ముమ్మరం చేశారు. పెద్దపులను వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారి కోసం అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి రష్యాకు చెందిన 29 మంది మహిళా భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా 500 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు జ్ఞాపి ప్రణామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనాన్ని కల్పించారు. ఆలయంలోని శిల్పకళా నైపుణ్యాన్ని చూసి రష్యా దేశస్థులు మంత్రముగ్ధులు అయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో నవంబర్ 18 జరిగిన 2 ఎన్కౌంటర్లపైన రంపచోడవరం సబ్ డివిజన్ కలెక్టర్ ఆఫీసులో మ్యాజిస్ట్రేట్ విచారణలో ప్రజా సంఘాల తరపున అభిప్రాయాలను తెలియజేసేందుకు వస్తే అనుమతించకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాది సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను కూడా అనుమతించకుండా ఆంక్షలు విధించడం, విచారణ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నిజ నిర్ధారణ చేయడానికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకొని అరెస్టు చేశారని వాదన నేపథ్యంలో 10 రోజుల గడువుతో వాయిదా వేసినట్లు మ్యాజిస్ట్రేట్ తెలిపారని న్యాయవాది సురేష్ తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిగా ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో 2 మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆత్రేయపురం వెలిచెరువు గ్రామానికి చెందిన తల్లి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. ఆత్రేయపురం నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా రేణుగుంట రైల్వే పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. రైళ్లలో చోరీకులు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేశారు. చెన్నై డీఎస్ఆర్పీ సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 9,10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నీలా లోకేష్ కుమార్గా నిందితుడిని గుర్తించారు. రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు చోరీలు చేసి వస్తువులను నగదుగా మార్చుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన ఐఆర్పీ, ఆర్సీపీఎల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతపురం జిల్లా కడంబోదూరు మండలంలో చిరుత కలకలం సృష్టించింది. తెల్లవారుజామున తిమ్మాపురం గ్రామ శివారులోకి వచ్చిన చిరుత 2 ఆవుదూడలను చంపి తినేసింది. ఇదే ప్రాంతంలో గతంలోనూ చిరుత దాడులు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించి అరవేటి శాఖ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజనల్ పరిధిలోని ఏపీసీఆర్ సిపిడిసిఎల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయశంకర్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ఆత్మకూరు విద్యుత్ కేంద్రం నుంచి గౌడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులు సిబ్బందితో కలిసి మానవహారంగా ఏర్పడి ఇంధనం పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం అని ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్లేట్లను అందిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 14 నుంచి 20 తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. కడప జిల్లాలోని అలాంఖాన్ పల్లె శ్మశాన సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించిన సిపిఐ నాయకులను పోలీసులు లాగివేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అలాంఖాన్ పల్లె వాసులు అనేకసార్లు ఆందోళనలు, విన్నపాలు చేసినప్పటికీ కాలయాపన చేస్తుండడం తగదన్నారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే కార్పొరేషన్ను ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. దివంగత నేత శోభా నాగిరెడ్డి 57వ జయంతి సందర్భంగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డితో కలిసి భూమా ఘాట్ను సందర్శించారు. భూమా నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమలాలు వేసి ఘాళంగా నివాళులు అర్పించారు. ప్రజాసేవలో వారి త్యాగాలు చిరస్మరణీయమని సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన 50 బెడ్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం ఏర్పాట్లో చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే ఆళ్లగడ్డకు ట్రామా సెంటర్ను తీసుకువస్తానని ఆమె తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థులు దేశం పట్ల దేశభక్తితో మెలగాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దేశభక్తితో పెంచాలని సూచించారు. విద్యార్థులు భారతదేశ పౌరులుగా దేశభక్తిని అలవర్చుకోవాలని అన్నారు. పెంటపాడు మండలం పీబీఆర్ సైనిక్ స్కూల్లో 64వ కార్గిల్ విజయ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులకు సైనికుల గొప్పతనాన్ని వివరించారు. భారతదేశం వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయభ్రాంతులకు గురవుతున్న శత్రు దేశాలకు భారతదేశం సైన్యం ఎదురు నిలుస్తుందన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో రైతు సదస్సు నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవం సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి తనకు కళాశాలతో ఎనలేని అనుబంధం ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కళాశాల అనివార్యానికి కారణమైన రైతులకు ప్రయోజనకరంగా వజ్రోత్సవ వేడుకల్లో రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రైతాంగం కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈ వేడుకలు 3 రోజుల పాటు జరిగాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొలిరెడ్డి గోపాలకృష్ణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణకు అభిమానులు, పలువురు ప్రముఖులు, పలు శాలవాలు అధికారులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నందు గోపి యువసేన సభ్యులు అన్నదానం చేపట్టారు. విద్యార్థులకు గోపి కుటుంబ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 60 మంది రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,31,000 సంతకాల సేకరణ జరిగిందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహకరంగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరపున నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చిలకలూరుపేటకు చెందిన ఓ మహిళా ఇంట్లో 21 తులాల బంగారం ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 15 కేసులకు పైగా నమోదు అయ్యాయని డీఎస్పీ వెల్లడించారు. బాపట్లలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మంత్రులు పార్థసారథి, గుట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రకాశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో 3 మంత్రులు పాల్గొనడం ఆనందకరమని, సుపరిపాలన యాత్రల సభల్లో కూటమి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారని మాధవ్ తెలిపారు. ధర్మవరం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 25న అమరావతిలో అటల్ స్మృతి వనం ప్రారంభోత్సవంతో ముగుస్తుందని చెప్పారు. భూమా శోభా నాగిరెడ్డి 57వ జయంతి సందర్భంగా మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఆలగడ్డలోని శోభాఘాట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలకు నివాళులు అర్పించి వారి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శోభా నాగిరెడ్డి స్వర్గస్థులైనప్పటికీ తాము బ్రతుకున్నంత వరకు తమతోనే ఉంటారని మంచు మనోజ్ అన్నారు. ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారని, త్వరలోనే ప్రకటిస్తున్నానని మంచు మనోజ్ తెలిపారు. అమ్మ పక్కన లేకుండా పుట్టినరోజు జరుపుకోవటం బాధగా ఉందని భూమా మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. అమ్మా నాన్న లేక అక్క అఖిలప్రియ, తమ్ముడు విద్యత్, మేము ప్రజల కోసం కలిసి కష్టిస్తామని భూమా మౌనిక తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడవాడకు ఎమ్మెల్యే గడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన వెళ్లి సిరిపల్లి, విలస గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, కనీస మౌలిక వసతులు కూడా నోచుకొని దయనీయ స్థితి చేరుకున్నాయని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దర్శిపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో నైపుణ్యాన్ని వెలికితీసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నమే ఈ జాబ్ మేళా అని ఆమె తెలిపారు.
పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అభ్యుదయం సైకిల్ యాత్ర నిర్వహించారు మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీ. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు అభ్యుదయం సైకిల్ ర్యాలీ చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ తెలిపారు. ఈ ర్యాలీలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా విజయవంతంగా సాగి శ్రీకాకుళం జిల్లా పట్టణానికి చేరుకుందన్నారు. మాదక ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అంటూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందనవరం మండల పరిధిలోని ముగతి గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగుతి ఈరన్నాగౌడ్ సుజలా స్రవంతి ప్లాంట్ను ప్రారంభించారు. తాగునీటి సౌకర్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు మినరల్ వాటర్ను అందిస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. అమలాపురం లలిత థియేటర్ వద్ద సినీ హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మండోల్కర్ సందడి చేశారు. సందీప్ రాజ్ దర్శకత్వం రూపొందించిన మోగ్లీ సినిమాను 3 రోజులుగా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాలు పంచుకున్నారు. అభిమానులు ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని హీరో రోషన్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి జ్యోతుల నవీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ నాయకులు అందరూ విష్ చేసి ఆయనను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించేందుకు సీఎం చంద్రబాబుకు నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని మరింతగా బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడే విధంగా పని చేస్తానని అన్నారు. తిరుపతి జిల్లాలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించుకుంటే పెట్రోల్ కొనకూడదనే నిబంధనని తీసుకొచ్చారు. అంతేకాకుండా హెల్మెట్ లేని వారికి పెట్రోల్ కొడితే కఠిన చర్యలు ఉంటాయని పెట్రోల్ బంక్ సిబ్బందిని సైతం హెచ్చరించారు. ఈ విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. సినిమాలని పరిస్థితి చేసి పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్గా బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో 3 రోజుల పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులుగాను 12 రోజుల పాటు విచారించనున్నారు. ఈ నెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలు కానుంది. ఢిల్లీలో అంతకంతకు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 7 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది. అంతేకాదు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయేలా నిబంధన విధించింది. అంతేకాదు BS6 వాహనాలు మాత్రమే ఢిల్లీలోకి అనుమతి ఇస్తామని, BS6 కంటే తక్కువ గ్రేడ్ వాహనాలకు ఎంట్రీ ఉండదని తెలిపింది. అపర కుబేరుడు ఎలన్ మస్క్ మరో చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే $600 బిలియన్ సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా అవతరించాడు. తన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్లో IPO విలువ పెరగడంతో ఎలన్ మస్క్ సంపద అమాంతం పెరిగింది. ఒక రోజులోనే $168 బిలియన్ పెరిగి దాదాపు $677 బిలియన్ ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక టెస్లాలో మస్క్ 12% వాటా కలిగి ఉన్నారు. ఈ ఆటోమొబైల్ కంపెనీకి సీఈఓగా మస్క్ $1 ట్రిలియన్ వేతనం ప్యాకేజీ ఇచ్చేందుకు ఈ ఏడాది నవంబర్లో సంస్థ వాటాదారులు అంగీకరించారు. దీంతో ఆయన త్వరలోనే ప్రపంచంలోని తొలి ట్రిలియనీర్గా సరికొత్త ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. IPL 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ సంచలనం సృష్టించాడు. అతడిని కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు మిచెల్ స్టార్స్ 24.75 కోట్లను 2024 రికార్డును గ్రీన్ అధిగమించాడు.
అండర్-19 ఆసియా కప్లో మలేషియాపై భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 400 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. అభిజిత్ పుంత్ అద్భుతమైన డబుల్ సెంచరీతో జట్టును ముందుకు నడిపించారు. అనంతరం 409 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా భారత బౌలర్ల దాటికి కేవలం 32.1 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 315 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, దేశీయంగా మెటల్, రియాలిటీ, ఫైనాన్షియల్ రంగాల పేర్లలో వెలువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533.50 పాయింట్లు నష్టపోయి 84,679 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167.20 పాయింట్లు క్షీణించి 25,860.01గా ముగిసింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దురంధర్ చిత్రం 1000 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతోంది. రణబీర్ హీరోగా నటించిన ఈ సినిమా సాధారణ వర్కింగ్ డేస్లో కనిష్టంగా ఉండే వసూళ్లు కూడా సాధిస్తోంది. 12 రోజులు థియేటర్లో రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి 365 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం 120.36 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించింది.